ప్రభు అన్నాడు, ఈ మార్గము ఇరుకైన మార్గము. ఏ మార్గం ఇది? ఇరుకైన మార్గము. ఈ మార్గములో నడుస్తున్న మనకు ఖచ్చితంగా ఏమున్నా లేకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, ప్రార్థనా పరుడు అయినా కాకపోయినా, పాటకారి అయినా కాకపోయినా, వాక్యం చెప్పే స్థితి ఉన్నా లేకపోయినా, పరిశుద్ధత ఒక్కటి సంపాదించుకో చాలు, పరలోకం వెళ్ళిపోతావు. సభలు కట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా, నాకు పాట పాడేది రాదన్నా, నాకు ప్రార్థన సరిగ్గా చేసేది రాదు, నాకు ఆరాధన చేసేది రాదు, నాకు వాక్యం చెప్పేది రాదు. పర్లేదు, నీకు పరిశుద్ధత ఉంటే చాలు. నువ్వు పాటకారివి, ఎంత పాటకారివైనా పరిశుద్ధత లేకుండా పరలోకం పోలేము. ఇప్పుడు నేను ఇన్ని పాటలు రాసుకున్నా, అబ్బో ఎన్ని పాటలు రాసుకున్నాను, ఎన్ని పాటలు రాసుకున్నా పరిశుద్ధత నాలో లేకపోతే పరలోకం పోలేను. ఎంత బాగా సంగీతం వాయించినా, ఎంత బాగా ఆరాధన చేయగలిగినా, ఎంత గంభీరంగా వాక్యము చెప్పగలిగినా, పరిశుద్ధత లేకపోతే మీరైనా నేనైనా ఎవరైనా సరే క్రీస్తును నమ్మిన వానికి పరిశుద్ధత అర్హత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు పరలోకం చేరలేడు, ప్రభువును చూడలేడు. అందుకే బైబిల్లో ప్రభు అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. చదవండి అది మరొకసారి. మీరు పరిశుద్ధులగుటయే అనగా, బాగా వినాలి, బాగా వినాలి. మీరు పరిశుద్ధులగుటయే అనగా, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధులుగా ఉండుటయే అంటే, మీరు పరిశుద్ధంగా ఉండటం అంటే మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జారత్వానికి దూరంగా ఉండటమే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా పరలోకం చేరలేం. మీరు పరిశుద్ధంగా ఉండటం అంటే జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం.